ప్రేయర్ చేసుకుని ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా విమోచకుడా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా నైటు మాకు మంచి నిద్రనిచ్చావు. అదే కాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు బలపరుస్తున్నాను. కొందనాలు ఎస్ఐయా నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఇర్మీయా రాసిన గ్రంథము 15వ అధ్యాయం. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలు అంగీకరించుటకు నాకు మనసుండదు. నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. మేము అక్కడికి పోదామని వారు నిన్ను అడిగిన ఎడల నీవు వారితో ఇట్లను, యెహోవా ఈ మాటలు సెలవిస్తున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకు, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమును, క్షేమమునకు నియమింపబడిన వారు క్షేమమును, చేరకు నియమింపబడిన వారు చేరకును పోవాలను. యెహోవాకి ఇదే చంపుటకు ఖడ్గం, చీల్చుటకు కుక్కలు, తీసివేయుటకు, నాశనం చేయుటకు ఆకాశ పక్షులు, భూమృగాలు అను ఈ 4 విధముల బాధలు వారిని నియమించి ఉన్నాను. 4 యూదా రాజైన హిజ్కియా కుమారుడగు మనిషి యెరూషలేము చేసిన క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యంలోనికి ఇటు అటు చెరగొట్టినట్లు వారిని అప్పగించుచున్నాను. యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీ అందు జాలిపడవాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ ఎదురుకు వచ్చును? యెహోవాకు ఇదే, నీవు నిన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు కనుక నీ నశింపుజేయనట్లు నేను నీ మీదికి నా చేతులను చూచున్నాను. పడి నేను విసికి ఉన్నాను. దేశ ద్వారములో నేను వారిని చేటతో తూర్పార పట్టుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా ఎద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపచేయుచున్నాను. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారంగా నుండుదురు. మధ్యాహ్న కాలము యవనుల తల్లి మీదికి దోచుకొని వారిని నేను రప్పింతును. పరితాపమును భయమును ఆకస్మికంగా నా మీదికి రాజేతును. 7 కనిన స్త్రీ క్షీణించుచున్నది, ఆమె ప్రాణము విడిచి ఉన్నది. పగటి వెళ్ళని ఆమెను పొద్దుగుంకి ఇచ్చున్నది. ఆమె సిగ్గుపడి అవమానం నొంది ఉన్నది. వారిలో శేషించిన వారిని తమ శత్రుల ఎదుట కత్తిపాలు చేసేదను. ఇదే యెహోవాకు. అయ్యా, నాకు శ్రమ, నా తల్లి జగడమాడిన అని గాని దేశస్థులందరితో కలిసి ఉన్నావు గాని నువ్వెలా నన్ను కంటివి? వడ్డీకి నేను బదులివ్వలేదు, వారు నాకు బదులిచ్చిన వారు కారు, ఆయనను వారందరూ నన్ను శపించుచున్నారు. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచున్నాడు. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు ఎక్కివేయకు చేదునని సెలవిచ్చెను. ఇసుక నైనను, ఉత్తరం నుండి వచ్చు ఇనుము నైనను, కంచు నైనను ఎవడైనా విరగొట్టగలడా? నా జనులారా, మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్యమును విధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను. ఎవరు గాని నీ దేశంలోని శత్రువులకు నిన్ను దాసునిగా చేతును. నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను దహించును. యెహోవా, నా శ్రమ నీకే తెలిసే ఉన్నది. నన్ను జ్ఞాపకం చేసుకును.
నన్ను దర్శించుము, నన్ను హింసించు వారిని నా కొరకే ప్రదర్శన చేయుము. సేవ నీవు దీర్ఘశాంతి గలవాడవై నన్ను కొనుక్కోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకున్నాము. ఈ మాటలు నాకు దొరక నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేతురు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నా సంతోషమును నా హృదయమును ఉన్నకు అందకు ఆనందం కలగజేయుచున్నవి. సంతోషించే వారి సమూహంలో నేను కూర్చుంటలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపులో మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. నా బాధ ఎలా ఎడతెగని ఆయను, నా గాయములు ఎలా ఘోరమైనవి ఆయను. అది స్వాస్థ్యము నొందక నేల. నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు అవుదువా, నిలువని జనువులు ఉందువా. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చును, నీవు నా తట్టు తిరగనేలా, నువ్వు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పిద్దును. ఏవి నీచనములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టగా నీవు నా నోటి వలె ముందు వారు నీ తట్టునకు తిరగవలెను, కానీ నువ్వు వారి తట్టును తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలు పడగొట్ట జాలని ఇత్తడి ప్రకారం నేను నియమించేదను. నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉండును గనుక వారు నీ మీద యుద్ధం చేదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. లాస్ట్ వచ్చింది. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, ఆపత్కాలముల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. దుష్టుల చేతిలో నుండి నేను విడిపించేదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించను. ఇక్కడ యుద్ధము జరుగునే సమయము మరి వచ్చి ఉన్నది. మరి దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏమని, అప్పుడు నిన్ను ఈ ప్రజలు పడగొట్టజాలనిత్తడి ప్రకారముగా నేను నియమించేదను, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను గనుక వారు నీ మీద యుద్ధం చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనకి ఏ ఆపద ఏ సమస్య ఏది వచ్చినానో మనకు ధైర్యం అనేది ఉంటూ ఉంటుంది. మరి ఇక్కడ కూడా అదే జరిగింది. దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి మరి దేవుడు వారిని రక్షించుకుంటూ వచ్చాడు. మన జీవితంలో కష్టంలో బాధలు వేదనలు సహించలేని శోధనలు వస్తూ ఉంటాయి, మరి భరించలేని బాధలు వస్తూ ఉంటాయి. అన్ని విషయాలు దేవుడిని నమ్ముకుంటే దేవుడు ప్రతి పరిస్థితిలో ముందు నడిపించుకుంటూ వస్తూ ఉంటాడు. మన కష్టంలో బాధలు శోధనలు వచ్చినప్పుడు దుష్టుడు అపవాది మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. ఇది చేస్తాడా, ఇది జరుగుతుందా, ఇది అవుతుందా అని అపనమ్మకం మనలో పుట్టిస్తూ ఉంటుంది. బలముగా ఉన్నవారిని బలహీనులుగా చేస్తూ ఉంటుంది. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాదికి చోటిచ్చే విధంగా ఉండకూడదు, బలహీనులుగా ఉండకూడదు. దేవుడు మనం ఎరిగి ఉన్నాం కాబట్టి ప్రతి పరిస్థితుల్లో ఆయనని మనం ఆయన శక్తిని బలమును కోరుకోవాలి. ప్రభా, ఈ పరిస్థితి వచ్చింది, ఇది నాకు సహాయపడు ప్రభా అని దేవుని కాడ విజ్ఞాపన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. మనం ఏం చేస్తుంటాం, మన బలహీనతల తట్టు, మన పరిస్థితుల తట్టు, మన సొంత ప్రయత్నాల ద్వారా మనం ఉండిపోతూ ఉంటాం. దేవుని పక్కన పెట్టి దేవుని తర్వాత వెతుకుతూ ఉంటాం కాదు. దేవుడు అనేవాడు ఉన్నాడు. మనుషులు చేసుకోలేని కార్యములు దేవుడు చేస్తాడు. మనకు ఆయనని ఆరాధిస్తున్నాం, ఆయన ఎరిగి ఉన్నాం, ఆయన నమ్ముకున్నాము. ప్రతిదీ పరిస్థితి ఆయనకు తెలుసు. మరి దేవుని కాడ విజ్ఞాపన చేస్తే ధైర్యమును బలమును ఆరోగ్యమును ఇచ్చేవాడుగా ఉంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడానికి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, అయినా మరి ఆ ప్రజలకి నువ్వు ఏ విధంగా ధైర్యపరిచావు, మరి ఏ విధంగా మరి వారిని కాపాడుకుంటూ వచ్చావు దేవా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని కూడా హెచ్చరించి నడిపించుకుంటూ వచ్చినందుకు కొందనాలు, మమ్మల్ని బలపరిచినందుకు కొందనాలు. ప్రభా, కుంగు 2,000 భంగపరిచే సైతాను
ఎన్నో విధాల బలహీనపరుస్తున్న ప్రతి పరిస్థితుల్లో మాకు చాలిన దేవుడిగా ఉంటూ ధైర్యపరుచుకుంటూ వస్తున్నందుకు వందనాలు ప్రభా. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి ప్రభా. నాకు బలంగా ఉన్న దేవుడు ప్రభా, ప్రతి పరిస్థితుల్లో చాలిన దేవుడిగా ఉండి ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ప్రభా అని అరేంజ్ అయ్యేటకు, లోన్ వేసుకున్నటకు నాకు సహాయపడండి. ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేయాలంటే మనీ సెండ్ చేయాలి, అది అక్కడే ఆగిపోయింది ప్రభా. నా బలహీనతలు నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా, నన్ను ధైర్యపరచండి నాయన, నాకు సహాయపడండి. సంతోషం పరిపూర్ణం చేయండి. ప్రతి బలహీనతలు నజరేయుడు యేసు నామములో తొలగింపచేయండి, ధైర్యపరచండి. మనీ సెండ్ చేసి లోనుకి మనకి సెండ్ అవుటకు కృప దయచేయండి నాయన. నీపై నేను ఆధారపడ్డాను. నీ చిత్తంలో ఉంటే లోన్ అప్రోచ్ అవుతుంది, అది క్లియర్ అవుతుంది. నేను సెండ్ చేస్తే దేవా మరి అది నేను పొందగలను ఆయన. పంపిన వ్యక్తికి రిసీవ్ చేసుకోవట్లేక మధ్యలో ఆగిపోయింది కాబట్టి బాధపడాల్సి వస్తుంది తండ్రి. కనికరం కలిగిన దేవా, జాలి కలిగిన దేవా, నువ్వు దేవుడిగా ప్రతి పరిస్థితిని అనుకూలపరచండి, సహాయపడండి, ధైర్యపరచండి, సంతోషం పరిపూర్ణం చేయండి. సులిగా చికొట్టి ప్రతి విధమైన శోధన నుండి, బలహీనతల నుండి మాకు విడుదల దయచేయమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని, సంతోషం పరిపూర్ణం చేయమని, నువ్వు దేవుడు ప్రభా. ఈ పరిస్థితిని నన్ను గట్టెక్కివని సహాయపడమని ప్రార్థిస్తూ, అత్యధికంగా నన్ను దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు చేసిన మేలుని బట్టి వందనాలు. రేపు మరి ఈరోజు మరి వెళ్తూ రేపైతే నీ చిత్తంలో నేను వెళ్ళి స్టేట్ మార్పించుకుంటూ ఆధార్ కార్డు విషయంలో సహాయపడండి. తిరిగి మరి ఓటీఆర్ చేయించుకోవాలి, నల్గొండకి వెళ్ళాలి ప్రభా. ఈ పనులన్నీ నేను ముగించుకునే కృపను నాకు దయచేయండి ప్రభా. సహాయపడవని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ, ఇంతవరకు జాలి కనికరం చూపించిన తండ్రి వందనాలు దేవా. ప్రతి విషయంలో సహాయపడండి, ఎక్కడ మిస్టేక్ జరగకుండా మరి సర్వరు చక్కగా పనిచేయటకు నీ కృప దయచేయండి దేవా. దయను పాలించమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ, అంధకార శక్తుల్ని సంపూర్ణ విడుదల దయచేయండి దేవా. నీ కార్యం జరిగించండి. గ్రూప్ 1కి అయినా గ్రూప్ 2కి నేను మంచిగా సిద్ధపడి అయ్యా మరి ప్రిపేర్ అయ్యి మంచిగా నేను దేవా మరి ఎగ్జామ్ రాయటకు నన్ను బలపరచండి, నన్ను నిలబెట్టండి దేవా. జ్ఞాపకం చేసుకోండి. తమ్ముడు కూడా రైల్వే జాబ్కి నిలబెట్టండి. ప్రియబిడ్డని దీవించండి, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. ఇలా నా సంతోషం పరిపూర్ణం చేయండి. తమ్ముని విషయంలో ఈ పాదసనలు ఎత్తిపెడుతున్నాను. ఎవరు భయభక్తులు కలిగిన వారు, ఎవరితో జతపడి ఉందో, నీ చిత్తం ఏమైందో, నీ చిత్తానుసారంగా బిడ్డ లైఫ్ సెటిల్కు మార్గం సరళపరచండి దేవానికి వందనాలు. చెంచులని జ్ఞాపకం తీసుకో, వరకు అక్కరలు తీర్చమని ప్రార్థిస్తున్నాను తాత. మరి దేవా వాళ్ళ జ్ఞాపకార్థంగా గ్యాదర్ కావాలనుకుంటున్నారు ప్రభా. మనుషుల షోయింగ్గా మరి దేవా ఏదో మాకు తెలియదు కానీ ప్రభా, స్థితిగతులు ఎరిగిన దేవుడు ప్రభా. ఒకటి చేయాలనుకుంటే ఐక్యపరచండి దేవా. మరి 14వ తారీఖు మరి అరుస్తున్నారు రాష్ట్రకు కృపద సంతోషం పరిపూర్ణం చేయండి. అంధకార శక్తుల సంపూర్ణ విడుదల దయచేయండి దేవా. జ్ఞాపకం చేసుకోండి దేవా. మనుషుల మనసును ఎరిగిన దేవుడు ప్రభా. శత్రు సాతాను తలను చితుకు తక్కువని ప్రార్థిస్తున్నాను. దయగలైన సౌజన్య జ్ఞాపకం చేసుకో దేవా. మాకు సంతోషం పరిపూర్ణం చేయండి. దిక్కులేని వారి దేవుడి దిక్కని అంటారు ప్రభా. మా దేవుడిగా మాకు సహాయపడి నీ నామానికి ఘనత తెచ్చుకోమని, సంతోషం పరిపూర్ణం చేయమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ, ఇంతవరకు చేసిన మేలు బట్టి స్తుతిస్తూ, నీ కృపను కోరుకుంటూ, ఈరోజు సమయం అంతా దీవించి ఆశ్రయించు, తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ, యేసు దివ్యమైన నామంలో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.